తమిళ హీరో ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా మరికొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించి ఆదరగొట్టాడు. తాజాగా తమిళ డైరెక్షన్ అరివళగన్ డైరెక్షన్లో 2009లో వచ్చిన వైశాలి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాకి సీక్వెల్గా శబ్దం అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా, హీరోయిన్గా సింధు మీనన్ ఇందులో నటించింది. తాజాగా మూవీ టీము విడుదల తేదీ దగ్గర పడడంతో ట్రైలర్ను కూడా విడుదల చేసింది. వైశాలి సినిమాలో తన చావుకు కారణమైన వారందరినీ నీటి రూపంలో రివెంజ్ తీర్చుకుంది. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్గా శబ్దాన్ని తెరకెక్కించారు. తాజాగా శబ్దం ట్రైలర్ విడుదల చేయగా ఇందులో సన్నివేశాలన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉండడమే కాకుండా సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ట్రైలర్ విషయానికి వస్తే ఒక 1000 గబ్బిలాలు చెవిలో అరుస్తున్నట్లుగా ఉంది. డాక్టర్ అని ఒక అమ్మాయి చెప్పే డైలాగ్తో మొదలవుతుంది. శబ్దం మూవీతో ఈసారి ఆది పినిశెట్టి భయపెట్టేలా కనిపిస్తున్నారు. ఇందులో చెప్పే డైలాగులు చనిపోయాక కూడా ఇంకొక జీవితం ఉంటుంది అనేది చాలా ఎమోషనల్గా ఆకట్టుకుంటున్నాయి. తమని సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ నెల 28వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో తమిళ్, హిందీ, కన్నడ వంటి భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారట. మరి ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఎన్ సినిమాస్ వారు విడుదల చేస్తున్నారట. మరి ఏ మేరకు థియేటర్లో మెప్పించి ఆది పినిశెట్టికి సక్సెస్ అందిస్తుందో చూడాలి. మరి ఇందులో ఆది పినిశెట్టి కూడా ఈసారి డిఫరెంట్ పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమాతో ఆది పినిశెట్టి ఎలాంటి హిట్ను అందుకుంటారో చూడాలి.